చిన్నప్పటి నుంచి నా మనసులో నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను రాహుల్ బాబు. మీతోనే జీవితం పంచుకోవాలి అనుకున్నాను. ఆంటీ మీతో నా పెళ్లి నిశ్చయించినప్పుడు నువ్వే నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న స్నేహితుడివని తెలియగానే నా ప్రేమ నిజమైందనుకుని సంతోషించాను. మన పెళ్ళయ్యాక నీకు నిజం చెప్పి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ వట్టి కలలే అని అర్థమైంది. ఈ జీవితానికి ఇంతే అని సర్దుకునే లోపే మలుపుల్లో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను సంతోషించాలా? నీ మనసులో స్థానం లేనందుకు బాధపడాలా? నాకేం అర్థం కావడం లేదు రాహుల్ బాబు. అసలు ఈ పెళ్లికి అర్థం ఏంటి? అభి, అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నావు అభి? ఏంటి అనుకోకుండా పెళ్లి జరిగిపోయిందని ఇంకా ఆ షాక్లోనే ఉన్నావా? నీ మెళ్ళో తాళి నీకెన్నో ప్రశ్నల్ని తలెత్తేలా చేస్తోంది కదా. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇలాంటి సందిగ్ధం ఉండనే ఉంటుంది. నేను అర్థం చేసుకోగలనమ్మా. చూడభి, పెళ్ళనేది ప్రతి అమ్మాయి జీవితంలో గొప్ప మలుపు. కొత్త బంధాలతో బంధుత్వాలతో మన ప్రపంచమే మారిపోతుంది. ఇదంతా కాస్త కంగారుగానే అనిపిస్తుంది. కాని ఒక్కసారి ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే చాలు, అంతా నీ సొంతం అనిపిస్తుంది. కొంతమందికి భర్త అత్తమామలంటే అధికారం చెలాయిస్తారు అనే అభిప్రాయం ఉంటుంది. అది తప్పమ్మా. భర్తంటే నీకు చిరకాల స్నేహితుళ్లా భావించాలి. అత్తమామల్ని మరో తల్లిదండ్రుల్లా అనుకోవాలి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోగలుగుతావు. నీకు రాహుల్కి పెళ్లి జరగాలని రాసిపెట్టుందభి. అందుకే ఆ శివుడాజ్ఞ ప్రకారమే ఇలా పెళ్లి జరిగింది. పెళ్ళెలా జరిగిందనేది ముఖ్యం కాదు, మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉండబోతున్నారనేదే ముఖ్యం. మేమే మాటలు తనకి చెప్పాలని వచ్చామో మీరు తనకి అవే చెప్తున్నారు. మా అభి అదృష్టమేమో గాని తనకి అత్తామామ రూపంలో అమ్మా నాన్న దొరికారు. అభి పెళ్లి జరిగాక అప్పగింతల్లో చెప్పాల్సిన బాధ్యతలు జాగ్రత్తలు నీకిప్పుడు చెప్తున్నావమ్మా. ఇక మీదట ఇదే నీ కుటుంబం. వీళ్లే నీకు అమ్మా నాన్న, నీ భర్తే నీకు అన్నీ అమ్మా. తనని సంతోషంగా చూసుకోవటం, కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడడం నీ బాధ్యత. పుట్టింటి పరువుని అత్తింటి గౌరవాన్ని కాపాడి మంచి పేరు తెచ్చుకోవాలభి. నీ భర్త కోపంలోనో చిరాకులోనూ ఒక మాట అనొచ్చమ్మా. అత్తింట్లో ఏవైనా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. అన్నిటికీ ఓపిగ్గా ఉపేక్షించి పరిష్కరించుకోవాలి. అంతేకాని ఆవేశానికి పోకూడదమ్మా. మీ 100 ఏళ్ల జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి సంతోషంగా ఉండండమ్మా. అభి, ఈ కుటుంబం నీకన్ని సంతోషాల్ని ఇస్తుంది. నీ ప్రేమాభిమానాలతో ఈ ఇంట్లో ఆనందాల్ని నువ్వే శాశ్వతంగా నిలపాలి. అర్థమైందా?
రాహుల్ బాబు, గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు. కాఫీ తీసుకోండి. వద్దు. ఉదయాన్నే బెడ్ కాఫీ తాగటం మీకు అలవాటు కదండి. కొన్ని అలవాట్లకు కొందరు మనుషులకు దూరంగా ఉండటం మంచిదని మానేశాను. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేనేమి వినను. నిన్నటిదాకా రాహుల్ బాబు అని నువ్వు పిలిచావు కదా, అప్పుడే అండి అని అంటున్నావు. సో జరిగిన పెళ్లిని యాక్సెప్ట్ చేసేసావన్నమాట. కానీ నీ అంత క్విక్గా నేను మారలేను. రాహుల్ బాబుకి ఇష్టం లేకుండా తనని ఇలా డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు. ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే చాలు, అంతా నీ సొంతం అనిపిస్తుంది. నీ భర్త కోపంలోనూ చిరాకులోనూ ఒక మాట అనొచ్చమ్మా. అత్తింట్లో ఏమైనా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. అన్నిటికీ ఓపిగ్గా ఉపేక్షించి పరిష్కరించుకోవాలి. అంతేకాని ఆవేశానికి పోకూడదమ్మా.